వెల్కమ్ టు ఫార్మర్ బై శివ యూట్యూబ్ ఛానల్తో ఇలా మేము మంచి రోజులు వచ్చినప్పుడల్లా గోవులకు మాత్రం తప్పకుండా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత గోపూజ అనేది తప్పనిసరిగా మేము చేసుకుంటూ ఉంటాము. ఎందుకు ఇంత మాకు గోవులు అంటే అభిప్రాయము ఇష్టము అంటే, నేను 3 సంవత్సరాల క్రితమే గోవులు పెద్దగా షెడ్ వేసి డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్నాను ఫ్రెండ్స్. నేను అప్పుడు చేయాలని చెప్పేసి ఆవుల కిందికి మూరబండలు కానీ రేకులు పైపులు అంతా తెచ్చిపెట్టేసినాను. ఆవులు కూడా కొన్ని 4 ఆవులు అట్లా తెచ్చిపెట్టినాను. పాలు పిండుకుంటా ఉండగానే మేత వేసుకోవడం, పాలు పిండుకోవడం ఇంతవరకే తెలుసు. కానీ పాలు ఏ విధంగా మనం మేపుకొని ఏ విధంగా తీస్తే ఎక్కువ పాలు వస్తాయి అనేది తెలియదు. నెక్స్ట్ అవి ఎదకు వస్తే కూడా నాకు తెలిసేది కాదు ఫ్రెండ్స్. నేనేమో అమ్మ నాన్న వెనకించి నేను పెరగలేదు. నేను 6th క్లాస్ నుంచి బయట ఉన్నాను. ఇప్పుడు వచ్చి రావడంలోనే 3 ఏళ్ళప్పుడు డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్నా. అప్పుడు నాకు అర్థమైంది ఏమంటే, సంవత్సరం అయినా కూడా పాలు పిండుకుంటా ఉండగానే ఆవులు ఎదకొచ్చినాయి అనేది నాకు తెలియలేదు. ఇప్పుడైతే ఆవులపైన పూర్తి అవగాహన నాకు వచ్చింది. కొంతమేర వచ్చిందని నేను అనుకుంటా ఉంటాను. నాకు వచ్చిన పాటికి ఇప్పుడైతే సక్సెస్గా నేను నిర్వహిస్తానని, వీటి ద్వారాతోనే ప్రత్యుత్పత్తి జరుగుతుంది కదా.